సాధారణంగా మనం చాలా విషయాలు బయట కవర్ చేస్తూ ఉంటాం. ఇంట్లో పిచ్చ కొట్టిన తర్వాత కూడా బయటకు వచ్చాక ఆ తలుపు తగిలిందిరా లేదా మామూలుగా మా ఇంట్లో అసలు నన్ను ఏమన్నారు పిచ్చ కూల్ అంటే, కానీ ఇంట్లో మాత్రం పిచ్చ కొట్టుంటారు మనల్ని కదా. ఇలా చాలా విషయాలు బయట కవర్ చేస్తాం కాబట్టి మీరు ఎలాంటి సందర్భాల్లో ఏ విషయాన్ని బాగా కవర్ చేస్తారు బయట ఫ్రెండ్స్ దగ్గర? ఆన్సర్ చెప్పే ముందు నాలుగుతో ముక్కును టచ్ చేసి అప్పుడు ఆన్సర్ చెప్పండి. అమ్మాయి నాకు ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయి నన్ను కొట్టింది. అయితే మా ఫ్రెండ్స్ అడిగితే చంపేర్రా ఎందుకు అయిందిరా అంటే క్రీమ్ పెట్టుకుని అని చెప్తా. ఇంకానే అమ్మాయి లిప్స్టిక్ అంటుకుంటారా తుడిస్తే ఎర్రగా అయిందా అన్న. నేను అట్లాగే చెప్తుండే, నన్ను పాట మన అబ్బా అదే లిప్స్టిక్ చెరుపుకున్నారా అట్లా అయిపోయింది. అదే నేను ఫాలో అవుతా. ఇప్పుడు కాదు నాన్న, టైం ఉంది దానికే. బాగా చదువుకో బంగారం, బాగా చదువుకోమ్మ. నాలుగుతో ముక్కు చేతులు వాడుకోండి. ఓకే అదిగో ఆల్మోస్ట్ వచ్చింది అంతే. అదో కళ్ళేది అటు ఇటు తిప్పుతున్నాం. వచ్చింది దగ్గరకు వచ్చింది చూడు. ఈయన మూతే రావట్లేదు, అది ముక్కు దాకా పోయింది. ఆన్సర్ లవర్ వాళ్ళ అన్నయ్య నన్ను కొట్టినప్పుడు ఇంట్లోకి వెళ్ళి బాత్రూమ్ జారి పడ్డాను అవద్దని చెప్పిన. లవర్ వాళ్ళ అన్నయ్య రాడు చెప్పాలి. ఈసారి నా పేరు చెప్పు. అదే రామ్నగర్లో ఉంటాడుదా. సారీ నా పేరు చెప్పు, 2-3 ఎక్స్ట్రా కొడతాడు. ఏం లేటాలి నువ్వేం టెన్షన్ పెట్టుకో, అట్లాంటి ఏం పెట్టుకోకు. నో సీత దాని గీత. ఓకే అన్న ఫోన్ చేసి ఆల్మోస్ట్ వచ్చింది. ఇంకొక లాస్ట్ టైం ఆన్సర్. When I went to the examination hall, I took chits and went. And then when the principal caught me, I got suspended for 7 days. When I went back home, parents asked me why sitting at home. Monday to Friday, every day evening 6 p.m. Express Aja. Yes. ETV Plus. Then I said I was tired writing exams, so I sat at home. It is like that only. ఏం చెప్పిందిరా తెలుగు? No Telugu. English? Yes, only. Titanic, Jurassic Park? Yes. Okay. No? Iron Man 3. నేను ఈ 3 సినిమాలు చూసా ఇంగ్లీష్ లో. మీకు తెలుగు వస్తుంది? కొంచెం తోడా మాలు. ఓకే నో ప్రాబ్లం. ఇంట్లో ఏం టాక్ కర్తీ? English. అసలు ఇంట్లో ఇంకే లాంగ్వేజ్ మాట్లాడతారా? I'm an Anglo-Indian. You're angry Indian. So never you tried ఏమంటారా తెలుగు ట్రై చేయలేదు ఎప్పుడు? నెవర్ ప్రయత్నించడ్ ఆఫ్ ద తెలుగు. సేమ్ వన్ ద ఉప్పు కాపురం లోక్ చూడు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు ఒక పోలిక నుండు చూడ రుచుల రుచుల జాడ్వే మైక్ నోట్ దేర్ పెట్ పురుషులాంద్ అబ్బ పురుష్ వేరేయా విశ్వబ్రా విబ్రే తెప్పించి కొడతారు నా తెలుగు వాళ్ళందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆన్సర్ లిప్ కాదు భయ్యా, టంగు. ఆన్సర్ పొద్దున్న లేవంగానే టెరెస్ మీదకి వెళ్తే ఒక అమ్మాయి బట్టలు ఆరేస్తుంది. అయితే సరేలే అని చెప్పి చెప్పిన అలా అప్పుడే తెలిసింది అలా అమ్మ అని చెప్పి. మా అమ్మ నా బూతులు తిడుతుంటే అప్పుడే మా అమ్మ వచ్చింది. ఏమైందిరా ఎందుకు తిడుతుంది అంటే డాడీ ఏమో సైకిల్ చేసిందంటే అందుకే తిడుతుంది. అయ్యో అంకుల్. భయ్యా ఆ ఐబ్రోస్ లోపల ఎక్కడో కళ్ళు పడిపోయి పడిది. ఓకే ఆన్సర్. ఒకసారి నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ చేత తన్నులు తిని ఇంటికి వెళ్తే మా మమ్మీ వాళ్ళు అడిగారు ఏమైందిరా అంటే మ్యాన్ హోల్ లో పడ్డా అని చెప్పా. మ్యాన్ హోల్ అంటే ఏంటి? డ్రైనేజ్. అంతలా కొట్టారా నిన్ను? ఓకే ఏం చేశానన్నా? లైసెన్స్ లేకుండానే లవర్ నెక్కించుకొని వెళ్ళా. అడిగానని చెప్పు. ఓకే అన్న వదిన అడిగానని చెప్పు. అయిపోయింది. మళ్ళీ వాళ్ళకు కూడా ఒకసారి చెప్పు.
నైట్ కంబైన్ స్టడీస్ అని చెప్పి మందు పార్టీ చేసుకున్నాం. అసలు నేను 31st నైట్ కంబైన్ స్టడీస్ ఎవరు పంపించారు ఇంట్లో నిన్ను? వెరీ గుడ్. ఇంట్లో అంట్లు తోముతుంటే రిలేటివ్స్ అడిగితే మా అమ్మకి పని తగ్గిస్తుందా అని చెప్పి అమ్మ పనిష్మెంట్ ఇచ్చింది. మరక మంచిదే. నువ్వేమైనా చిన్న పిల్లలే అని ఆడుకుంటారు. సీనియర్ చేత తన్నులు తింది ఏమైందని అడిగితే బస్సు ఎక్కేటప్పుడు జారి కింద పడ్డా అని చెప్తా. ఆన్సర్. బైక్ పై నుంచి కింద పడి ఇంట్లో వాళ్ళు అడిగితే బైక్ యాక్సిడెంట్ అయిందని చెప్పా. లేలే, ఆమె బాధ అంతా ట్రై చేసినప్పుడు లిప్స్టిక్ మొత్తం పోయింది. అయిపోయి ప్రాక్టీస్ ఉన్నట్టుంది. కుక్క ఎంబడ పడుతుందా అని చెప్పి పరిగెలు వెళ్తుంటే బురదలో పడ్డా. బయట అందరూ అడుగుతుంటే కుక్కను కాపాడడానికి వెళ్ళి బురదలో పడ్డా అని చెప్పి. ఇది కవరింగ్ అంటే. क्या करते रे, कई कैसा करते तुम? కాలేజ్ అయిపోయిన తర్వాత నా బైక్ అనుకొని వేరే వాళ్ళ బైక్ తీసుకొని వెళ్ళాను. వాళ్ళు నన్ను వచ్చి పిచ్చి కొట్టారు. మీరికి వచ్చిన తెలుగు మాకి వచ్చిన తెలుగు వేరు వేరు ముక్కలుగుంది. ఎందుకు అలా ఉంది? బికాస్ నాకు తెలుగు రాదు. ఈ తెలుగులోనే చెప్పారు. తెలుగు బట్టి కొట్టాను. ఏమేం బట్టి కొట్టి వచ్చారు? ఇది ఈ ఆన్సర్ ఒకటి బట్టి కొట్టారు. దాని అర్థం తెలుసా మీరు చెప్పిన దానికి? తెలుసు. ఏంటి? हिंदी में बोलो है. मेरा बाइक सोच लेके मैं दूसरे लोगों का बाइक लेके गए तो वो लोग मेरे को मारे. मैं घर को जाके मम्मी को बोली कि मैं रेस में नीचे गिर गई और उसके वजह से मुझे मार पड़ा. थैंक यू. हाँ ఇంకా సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తా ఇట్లా పాట పాడాను. కుక్క మీద పాట పాడాను. అయితే కుక్క కరిచింది. ఇంట్లో వాళ్ళు అడిగితే బండి మీద నుంచి కింద పడ్డా అని చెప్పి. ఎక్కడ కరిచిందా అని నా డౌట్. అరే ఈయనైతే ముక్కు దాటి పైకి కూడా వెళ్ళిపోతుంది అటు ఇటు. అది సగం ట్రై చేస్తే ముక్కు దాటి లేకపోతే 2 కళ్ళు దుడుచుకుంటాడు అట్లా. ఫ్రెండ్ తో ఫైట్ అయినప్పుడు ఇంట్లో వాళ్ళకి కబడ్డీ ఆడుతుంటే బటన్స్ ఊడిపోయాయని చెప్పాను. ఇంట్లో వాళ్ళకి గడిగింది. నర్సుని సిస్టర్ ఐ లవ్ యూ అని చెప్తే చెంప మీద లాగి కొట్టింది. ఫ్రెండ్స్ కి కవర్ చేయడానికి ఒక అమ్మ కొడుకుని కొడితే అడ్డం వచ్చాయని చెప్పా. ఇంకా ఇంజక్షన్ బుకామీ చేసి నేను చెప్పలే. ఏంటి భయ సైడ్ బయట వదిలేసినావు? ముక్కు దగ్గర తీసుకెళ్ళు. బయటకు వచ్చినావా? కార్ బయట తీసినావా? దాన్ని పార్క్ చేయవా? పైకి తీసుకెళ్ళి ఫోన్లే ఆన్సర్ చెప్పాను. కాలేజ్ లో అమ్మాయిని తీసేశానని ప్రిన్సిపల్ క్లాస్ పీకితే లేదు స్టూడెంట్ లీడర్ లాగా నించడానికి కవర్ చేస్తా. పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోండి. వెరీ ప్రెటీ డ్రెస్, చాలా బాగుంది డ్రెస్. ఆన్సర్. జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తున్నామని ప్రిన్సిపల్ సార్ కి తెలిస్తే కాలేజ్ బాత్రూమ్ మొత్తం క్లీన్ చేయమని చెప్పినారు. అయితే కవరింగ్ కోసం స్వచ్ఛ భారత్ చేస్తున్నామని పక్కన కెమెరా పెట్టుకొని చేసిన. ఓకే సూపర్. ఇదేంటి? నో హ్యాండ్ యూజింగ్ అంటే వచ్చింది, ఆల్మోస్ట్ వచ్చింది. ఆన్సర్.
పక్కింటి ఆంటీని చూసి నవ్వుతే రాయేసుకొని కొట్టింది. ఫ్రెండ్స్ వచ్చి ఏమైంది రా అని అడిగితే క్రికెట్ ఆడుతున్న బాల్ తాకిందని చెప్పి. భయ్యా అందరు నువ్వు పెళ్ళెందుకు చేసుకోవాలని క్వశ్చన్ అడిగితే ఏదో ఒకటి చెప్తున్నా. ఎవరు? మీరు భయ్యా. నేనా? నేను ఏదో ఒకటి చెప్తాను. మీరు ఏదో ఒకటి చెప్తున్నారు. నిజంగా మీకు పెళ్లి చేసుకోరా? నిజంగా మీరు చేసుకోరా? నిజంగా పెళ్లి చేసుకోరా భయ్యా? ఎప్పుడు చేసుకుంటారు ఇంకా పెళ్లి? టైం ఉంది నాన్న, ఇంకా చిన్నపిల్లాన్ని కదా. నీకన్నా చిన్న వాళ్ళు చేసుకుంటున్నారా నా పెళ్లి? నాకంటే చిన్న వయసు వాడికి బట్టతలు వచ్చింది, దాంట్లో ఉంది ప్రాబ్లం. అలా ఏం లేదు భయ్యా, పెళ్లి ఏజ్ తో సంబంధించింది కాదు, అదొక బాధ్యత, అది ఒక మొయ్యాలనిపించే బరువు, భరించాలనే బాధ్యత, తట్టుకోవాలనే బాధ, తినాలనే తన్నులు. ఇంకా నాకు రావు, కూర్చో.